Srinivas, working as a lecturer of computer science, ABN College of Science, Kokor. Okay, today we have to discuss about relational model. In the previous session, I already discussed generalization, composition, aggregation, some of the other topics of ER model. But the new concept of introduced, that type of question is రిలేషనల్ మోడల్. అంటే మనకి లాస్ట్ సెషన్ వరకు తీసుకుంటే ఈఆర్ డేటా మోడల్ అని చెప్పి ఒక డేటా మోడల్ని మనం చెప్పడం జరిగింది. అందులో సో మెనీ కాన్సెప్ట్స్ గురించి చెప్పాం. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ న్యూ డేటా మోడల్, దట్ ఈస్ రిలేషనల్ మోడల్ ఆర్ రిలేషనల్ డేటా మోడల్. ఈ రిలేషనల్ డేటా మోడల్ అనేది ఏంటి అని అంటే మనకి ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటా మోడల్స్లో చెప్పడం జరిగింది. అంటే డేటా ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పి ఆ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ని మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అంటే రిలేషనల్ మోడల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు రిలేషనల్ మోడల్ అంటే ఏంటి అంటే డెఫినేషన్ చూద్దాం. ద రిలేషనల్ మోడల్ ఆఫ్ డేటా ఈజ్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ రిలేషన్. అంటే ఈ డేటా మోడల్ అనేది ఏ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్రియేట్ చేయబడి జరిగింది అని అంటే రిలేషన్. అలా రిలేషనల్ అంటే ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్ the data stored in the form of tables which is also known as a relation. అంటే the data stored to be a form of tables అంటే టేబులర్ ఫార్మేట్లో మనకి డేటా స్టోర్ అవుతుంది. ఆ టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అయిన డేటాని ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి ఇంటర్చేంజ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం రిలేషన్ అని చెప్తున్నాం. అంటే సింపుల్గా ఈ రిలేషనల్ డేటా మోడల్లో డేటా ఏ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. కాబట్టి దీన్ని రిలేషనల్ డేటాబేస్ అంటారు. దీన్ని వేరే పేరుతో ఏమని పిలుస్తారంటే ఆర్డిబిఎంఎస్ అని కూడా పిలుస్తారు. అంటే డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్డిబిఎంఎస్ అంటే ఆర్ అంటే రిలేషనల్, డిబిఎంఎస్కి ఆర్డిబిఎంఎస్కి మనకి సమ్ చేంజెస్ అనేవి ఉన్నాయి, డిఫరెన్సెస్ అని కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాట్ ఈజ్ రిలేషనల్ మోడల్, ఓకే, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలేషనల్ మోడల్, వాటి గురించి మనం ముందుగా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ రిలేషనల్ మోడల్ని ఎవరు మనకి ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే మనకి ఈఎఫ్ కార్డ్ అనే ఒక పర్సన్. అంటే ద రిలేషనల్ ఏ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ ద ఐడియాస్. ద మోడల్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై ఈఎఫ్ కార్డ్, డాక్టర్ ఈఎఫ్ కార్డ్ ఆఫ్ ఐబిఎం ఇన్ 1970. ఓకే, ఈ ఆథర్ ఈఎఫ్ కార్డ్ అనే ఆథరు రిలేషనల్ డేటాబేస్ అనే ఒక డేటా మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే టోటల్గా మనకి హైరార్కల్ మోడలు, నెట్వర్క్ మోడలు, ఈఆర్ మోడలు, రిలేషనల్ మోడల్ ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క డేటా మోడల్లో ఒక్కొక్క ఇంపార్టెన్స్ని వాడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ డేటా మోడల్లో పర్టికులర్గా ఈఎఫ్ కార్డ్ అనే ఒక మనకి ఆథరు రిలేషనల్ డేటా మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంది, ఈ కార్డ్ రూల్స్ అని. అంటే ఈ ఆధార్ కొన్ని రూల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని సాటిస్ఫై చేసే డిబిఎంఎస్ ఆర్డిబిఎంఎస్ అవుతుందని, అలాగే సాటిస్ఫై అవ్వకపోతే నార్మల్ డిబిఎంఎస్ అవుతుందని చెప్పి కొన్ని రూల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది నెక్స్ట్ లెసన్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్తున్నాం, ఈ రిలేషనల్ మోడల్లో మేజర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో మనకి ఈ డయాగ్రామ్ అనేది మనకి ఏ విధంగా కనబడుతుందంటే టేబులర్ ఫార్మేట్లో కనబడుతుంది. అంటే రిలేషనల్ మోడల్లో డేటా ఏ ఫార్మేట్లో స్టోర్ అవుతుందని చెప్పుకున్నాము, టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. మరి అలాంటి టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అయిన డేటా ఏ విధంగా కనబడుతుంది అని అంటే టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ రోస్ అంటే ఏంటి చూడండి, మనకి అడ్డంగా ఉన్నాయి చూడండి, 101 వర్స్ట్ కే కళ్యాణ్, జెండర్ ఎఫ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ 20 సెప్టెంబర్ 1985 బీసీ అని చూడండి. ఈ ఎంటైర్ రికార్డుని మనం ఒక రో అని అంటాం. ఈ రిలేషనల్ డేటాబేస్లో ఆ డేటాబేస్ ఫార్మేట్లో రోస్ని మనం డైరెక్ట్గా రోస్ అని పిలవకుండా ఏ పేరుతో అంటే ఏ టెర్మినాలజీ ప్రకారంగా మనం పిలుస్తున్నాం, టపుల్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇక్కడ టోటల్గా ఎన్ని టపుల్స్ ఉన్నాయి, మనకి 4 టపుల్స్ ఉన్నాయి చూడండి. 101, 102, 103, 104 ఇలా అడ్డంగా ఉన్న వాటిని ఏమంటున్నాం మనం టపుల్స్ అని అంటున్నాం.
ఓకే, నార్మల్గా మనం ఎక్సెల్ ఫార్మేట్లో చెప్పుకోవాలనుకుంటే వీటిని రోస్ అని అంటాం. అంటే ఒక టేబుల్ని సింపుల్గా ఏమని పిలుస్తున్నాం, కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. కాబట్టి ముందుగా మనం ఇక్కడ టపుల్స్ అని చెప్పుకున్నాం. మరి కాలమ్స్ అంటే ఏంటి చూడండి, రిజిస్ట్రేషన్ నెంబరు, నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, కోర్సు, వీటిని ఏమంటున్నాం మనం, యాట్రిబ్యూట్స్ అని అంటున్నాం. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ టపుల్స్ ఈజ్ నోన్ యాజ్ టేబుల్. ఇన్ ప్రీవియస్ డేటా మోడల్లో ఈఆర్ మోడల్ అని చెప్పుకున్నాం. ఈ ఈఆర్ మోడల్ అంటే ఏంటి, మనకి ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్. అక్కడ ఎంటిటీ అని చెప్తున్నాం, ఇక్కడ ఏం చెప్తున్నాం, టేబుల్ అని చెప్తున్నాం. టేబుల్ అంటే మన టెర్మినాలజీ మాత్రమే మారుతుంది, ఇన్నర్ కాన్సెప్ట్ అనేది మారదు. ఓకే, ఈఆర్ మోడల్లో పీటర్ చెన్ అనే ఆథరు టేబుల్ని ఎంటిటీ అని పిలిచారు. ఓకే, ఈ రిలేషనల్ మోడల్లో ఆ ఎంటిటీని టేబుల్ అని పిలుస్తున్నారు. ఈఆర్ మోడల్లో డేటానంతా మనకి సింబాలిక్గా చూపిస్తే, రిలేషనల్ మోడల్లో డేటానంతా టేబులర్ ఫార్మాట్లో చూపిస్తారు. అది మనకి ఈ రిలేషనల్ డేటా మోడల్లో చెప్తాం. ఇప్పుడు దీనికి ఒక పేరు తీసుకున్నాం, దానికి ఏంటంటే స్టూడెంట్ టేబుల్. ఇప్పుడు ఈ స్టూడెంట్ టేబుల్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్, ఈజ్ నథింగ్ బట్ యాట్రిబ్యూట్స్ అండ్ టపుల్స్. కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబరు, నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, కోర్సు, ఇవన్నీ మనకి ఒక టేబులర్ ఫార్మేట్లో చూపించగలిగితే దాన్నే మనం రిలేషనల్ డేటాబేస్ అని అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎంటైర్ స్టూడెంట్ యొక్క డేటాని మనం ఇందులో చూపించాం, ఒక టేబులర్ ఫార్మేట్లో చూపించాం. ఓకే, ఇందులో అసలు యాట్రిబ్యూట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, ఇంకా ఇన్నర్గా కాంపోనెంట్స్ ఏమి ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, మనకి టపుల్ అన్నాం. టపుల్ అంటే ఏంటి, ఈజ్ నథింగ్ బట్ ఏ రో. ఇక్కడ చూడండి, ఏ సింగిల్ రో ఆఫ్ ఏ టేబుల్ విచ్ కంటైన్స్ ఏ సింగిల్ రికార్డ్ ఫర్ ద రిలేషన్ ఈజ్ కాల్డ్ టపుల్. మనకి ఈ టేబుల్లో ఏముంది చూడండి, 101 వర్ష్, ఓకే, ఫిమేల్, 20 సెప్టెంబర్ 1985 బీసీ ఏమో చూడండి. ఈ ఎంటైర్ ఈ రికార్డుని మనం ఏమంటున్నాం, రో అంటున్నాం. ఆ రోనే మనకి ఇక్కడ టపుల్స్ అని చెప్పడం జరిగింది. ఏ సింగిల్ రో ఆఫ్ ఏ టేబుల్ అంటే ఈ టేబుల్లో ఉన్న సింగిల్ రో ఏదైతే ఉందో ఆ సింగిల్ రో యొక్క రికార్డుని మనం ఏమంటున్నాం, టపుల్ అని అంటున్నాం. యాట్రిబ్యూట్ అంటే కాలమ్స్ ఇన్ ఏ టేబుల్. ఇదిగోండి, ఈ కాలమ్స్ ఉన్న చూడండి, ఈ కాలమ్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటైర్ కాలం, నేమ్ ఎంటైర్ కాలం, జెండర్ ఎంటైర్ కాలం, డేట్ ఆఫ్ బర్త్ ఎంటైర్ కాలం. అంటే కాలమ్స్ బేస్ చేసుకునే డేటా స్టోర్ అవుతుంది, రోస్ని బేస్ చేసుకుని స్టోర్ అవుతుంది. కాలమ్స్ ఆర్ కాన్స్టెంట్, రోస్ ఆర్ ఇన్కాన్స్టెంట్, అంటే మనకి చేంజెస్ అవుతూ ఉంటాయి. కానీ కాలమ్స్ అనేవి ఏమవుతాయంటే మనకి కాన్స్టెంట్గా ఉంటాయి. నేమ్ ఎప్పుడు ఈ కాలంలోనే ఎంటర్ చేయాలి, జెండర్ ఎప్పుడు ఈ కాలంలోనే ఎంటర్ చేయాలి, కోర్స్ ఈ కాలంలోనే ఎంటర్ చేయాలని చెప్పి ఆ రూల్ అనేది ఈ కార్డ్ ఆధార్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి కాలమ్స్ ఇన్ ఏ టేబుల్ ఆర్ కాల్డ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ది రిలేషన్. యాట్రిబ్యూట్స్ అంటే ఒక యాట్రిబ్యూట్కి ఇంకొక యాట్రిబ్యూట్కి మనకి రిలేషన్ ఏదైతే ఉందో దాన్నే రిలేషనల్ డేటాబేస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, కార్డినాలిటీ ఆఫ్ రిలేషన్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్. ఒక టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని చెప్పి కౌంట్ చేసి చెప్పగలిగే ప్రాసెస్ని మనం కార్డినాలిటీ అని అంటాం. చూడండి, ద నెంబర్ ఆఫ్ టపుల్స్ ఇన్ ద రిలేషన్ డిటర్మైన్స్ ఇట్స్ ఏ కార్డినాలిటీ. ద నెంబర్ ఆఫ్ టపుల్స్ ఈజ్ నథింగ్ బట్ రోస్. దీన్ని వేరే ఏం చెప్తాం, రికార్డ్ అని కూడా చెప్తాం. కాబట్టి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్ ఈజ్ నోన్ యాజ్ కార్డినాలిటీ లేదా నెంబర్ ఆఫ్ టపుల్స్. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏ టెర్మినాలజీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి ఆ టెర్మినాలజీ యూజ్ చేయాలి. ఇక్కడ ఎంటిటీ అని వాడకూడదండి. ఎంటిటీ అనేది ఎక్కడ మనం వాడతాం, ఈఆర్ మోడల్లో వాడతాం. అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్కి సంబంధించిన కాన్సెప్ట్ క్వశ్చన్ వస్తే అక్కడ ఎంటిటీ అని మనం ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయాలి. కానీ ఇక్కడ రిలేషనల్ మోడల్లో అంటాం కాబట్టి ఇక్కడ టపుల్స్ అనే రాయాలి. రోస్ ఆర్ టపుల్స్ అని రాసినా పర్లేదు. ఓకే, కాబట్టి ఇన్ దిస్ కేస్ ద రిలేషన్ హ్యాస్ కార్డినాలిటీ 4. అంటే ఇక్కడ కార్డినాలిటీ 4 అంటే ఎన్ని ఉన్నాయి మనకి టపుల్స్, 4 ఉన్నాయి. చూడండి, డయాగ్రామ్లో మనకి ఎన్ని ఉన్నాయి టోటల్గా, 101 ఒక రికార్డు, 102 అనేది ఒక రికార్డు, 103 అనేది ఒక రికార్డు, 104 టోటల్గా 4 ఉన్నాయి. అంటే 4 టపుల్స్. దిస్ ద ఎంటైర్ టేబుల్ కార్డినాలిటీ ఈజ్ 4. కాబట్టి మనకి కార్డినాలిటీ అనేది
degrees of relation. Each column in the tuple is called an attribute. The number of attributes in the relation determines its degree. The relation has a degree 5. మనకి డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ చెప్పాం, టెర్నరీ, బైనరీ, ఓకే, యూనరీ అని. అంటే ఎంటైర్ టేబుల్లో ఒక కాలం ఉందా, రెండు కాలం ఉన్నాయా, మూడు కాలంలు ఉన్నాయా, ఇలాగ మనకి విత్ ఇన్ టేబుల్లో టోటల్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, లేదు రెండు టేబుల్స్ తీసుకుంటే ఈ కాలంలో ఉన్న అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న కాలమ్స్ సెకండ్ టేబుల్లో ఉన్న ఎన్ని కాలమ్స్తో రిలేషన్ మెయింటైన్ అయింది, ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ అని చెప్పి చెప్పుకొనుతున్నాం. ఓకే, ఈ టేబుల్లో చూడండి మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కోర్స్. కాబట్టి మనకు టోటల్ 5 కాలమ్స్ ఉన్నాయి. అంటే డిగ్రీస్ అనేది మనం ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాం, టపుల్స్ని దేని బేసిస్ చెప్పుకుంటున్నాం అంటే కార్డినాలిటీ, రోస్ని బేస్ చేసుకుని చెప్పుకుంటున్నాం. ఈ విధంగా డిగ్రీస్ ఆఫ్ రిలేషన్ అని చెప్పి. నెక్స్ట్ డొమైన్. డొమైన్ ఈజ్ ఎ డెఫినేషన్ స్పెసిఫైస్ ద కైండ్ ఆఫ్ డేటా రిప్రజెంటెడ్ బై ద యాట్రిబ్యూట్. అంటే ఏ యాట్రిబ్యూట్లు అయితే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసి మనం చెప్పగలుగుతున్నాము, ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనం డొమైన్ అని చెప్పి చెప్తాం. చూడండి, ఏ డొమైన్ డెఫినేషన్ స్పెసిఫైస్ ద కైండ్ ఆఫ్ ఏ డేటా రిప్రజెంటెడ్ బై ది యాట్రిబ్యూట్. ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్ ఏ with n columns and m rows. Tuples is said to be degrees n and cardinality m. అంటే డిగ్రీస్ అనేది దేని బేస్ చేసి చెప్పుకుంటున్నాం, కాలమ్స్ని బేస్ చేసి చెప్పుకుంటున్నాం. కార్డినాలిటీ దేని బేస్ చేసి చెప్పుకుంటున్నాం, మనకి టపుల్స్ని బేస్ చేసి. ఆ ఎంటైర్ డేటాని మనం ఆ డేటా ప్రొవైడ్ చేసిన ఎంటిటీని ఈజ్ నథింగ్ బట్ టేబుల్నే మనం ఏమంటున్నాం డొమైన్ అని చెప్పి చెప్పుకుంటే n rows and m columns, m rows and n columns, total n degree and cardinality m. ఈ ప్రాసెస్నే మనం డొమైన్ అని చెప్పి తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ఏ స్టూడెంట్ టేబుల్. మనం ప్రీవియస్ తీసుకున్న టేబుల్లో చూడండి, ఈ టేబుల్లో మనకి స్టూడెంట్ టేబుల్లో డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకే, కార్డినాలిటీ ఎంత ఉంది, 4 ఉంది. ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ తీసుకుంటే షోస్ మనకి కార్డినాలిటీ అనేది 5 అని చెప్తుంది, డిగ్రీ అనేది 4 అని చెప్పి చెప్తుంది. డిగ్రీ మనకి కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంటే కార్డినాలిటీ రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, మనకి ఈ డయాగ్రామ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం చూస్తాం. స్టూడెంట్ టేబుల్లో రిజిస్ట్రేషన్ నెంబరు, నేము, కోర్సు. డిగ్రీ ఎంత ఉంది, 3 ఉంది. అంటే టోటల్ కాలమ్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డిగ్రీ. టోటల్ రోస్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఓకే కార్డినాలిటీ. కాబట్టి కార్డినాలిటీ ఈజ్ ఏ 5 అండ్ డిగ్రీ ఈజ్ 3. కాబట్టి మనకి ఈ రిలేషనల్ మోడల్లో మేజర్ కాంపోనెంట్స్ ఏంటి, మనకి ఒకటి టేబుల్ వస్తుంది, కాలం వస్తుంది, టపుల్ వస్తుంది, కార్డినాలిటీ. ఓకే, ఇలాగా మనకి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేస్. ఓకే, ఇట్ ఈస్ ఏ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది రిలేషనల్ డేటాబేస్ మోడల్. ఓకే, థ్యాంక్ యూ.